RR6 న్యూస్ కి స్వాగతం. దుగ్గరాజుపట్నం పోర్టు భూసేకరణ వ్యవహారం ఇప్పుడు తిరుపతి జిల్లాలో పెను దుమారం రేపుతోంది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై 5 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెమిని కొత్తపాలెం మాజీ సర్పంచ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మరియు జెడ్పీటీసీ రైతు రామకృష్ణ సోదరులు నాగరాజు మరియు వందలాది మంది రైతులు గ్రామస్తులు సర్వే బృందాలను అడ్డుకోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కనీసం గ్రామసభ నిర్వహించకుండా రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా సర్వేకు రావడమేంటి అంటూ ఎంఆర్ఓ డౌన్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ బెంజ్, ఆడి వంటి విలాసవంతమైన కార్లు తిరుగుతూ ఉండడం దళారీల హడావిడిని స్పష్టం చేస్తోందని, ఇదంతా పెద్ద కుంభకోణానికి దారితీస్తోందని పురుషోత్తం రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనే ప్రైవేటు కంపెనీల చేతిలో మోసపోయామని, ఇప్పుడు హిట్లర్ పాలనను తలపిస్తూ తహసీల్దార్ వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు మండిపడిపోతున్నారు. అవినీతికి నిలయంగా మారిన ప్రస్తుత అధికారులను వెంటనే బదిలీ చేయాలని, తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ అన్యాయంగా భూములు వదులుకునే ప్రసక్తి లేదని గ్రామస్తులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జెమిని కొత్తపాలెం మాజీ సర్పంచ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ, సోదరులు రైతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మాకు ఇన్ఫార్మ్ చేశారా? మాకేమైనా చెప్పారా? ఈ 4 గ్రామాల 4 బృందాలు దిగి సర్వే చేస్తున్నారు. వచ్చి మాకేమైనా చెప్పారా? మాకు సంబంధం లేదా? ముందుకు వచ్చి చెప్పండి. మాకు సంబంధం లేదా చెప్పండి సార్. సంబంధం లేదా? మీ బృందాలు మా స్థలం మీద తిరుగుతున్నారు. దేని తిరుగుతున్నారు అంటే మీ సంబంధం లేదు, మీ ఇంట్లో ఉన్నారు. మేము మాట్లాడతాం అన్నారు. ఇంటికి వచ్చి మీరు ఒక అధికారిగా ఒక అబ్బాయి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎట్లా సార్? ఇంటిమేషన్ లేకుండా సర్వే నెంబర్ ఉంది కదా, సంబంధం లేదు కదా. మిస్సింగ్ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. మిస్సింగ్ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయా లేదా? గ్రామాల్లో సర్వే జరుగుతుంది. మాకు గ్రామ సభ పెట్టి మాకేం చేస్తారా అని, మీరు మాకేం చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు అది మాకు చెప్పి, మీరు ఈ పోర్టు పెట్టడం మాకేం అభ్యంతరం లేదు, పోర్టు కావాల్సిందేను, కాకపోతే మాకు ఏం చేస్తారా? ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో ఆధారంగా మేము బతుకుతున్నాం. అవి మా లేని వాళ్ళకి అది మాకు కల్పించి దానికి ఎంతో నష్టపరిహారంతో మాకు కట్టించి అది మీరు చేసుకుంటే ఓకే. లేదంటే ఇక్కడ మట్టుకు పోర్టు నిలిచేదానికి మీ 4 గ్రామాలు ఒప్పుకోవు. కాకపోతే ఇంకోటి ఏంటంటే పక్కన 30 లక్షలు 40 లక్షలకి ఒక ఎకరా పట్టా భూములు అమ్ముతుంటే ఇక్కడ 15 లక్షలకి వేస్తున్నారు. ఇంకోటి సీలింగ్లు వచ్చి 7 లక్షలకి. అట్లయితే మాకు వీలు కాదు. మాకు 30 లక్షలు కట్టు పట్టా ల్యాండ్కి, ఈ సీలింగ్ పొలాలకి 18 లక్షలు కడుతూ ఇట్లాగైతే ఈ గ్రామ సభ పెట్టి మీ తీర్మానం చేసి చేయొచ్చు. ఇట్లా మాకు మా అనుమతి లేకుండానే మీరు ఎక్కడంటే అక్కడ వచ్చి ల్యాండ్ కబ్జా చేసి ఎక్కడెక్కడ జెండలు నాటి సర్వేలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, మాకు చేస్తారని. ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, మా ప్రభుత్వం ఇది. కానీ మాకు న్యాయం చేసి చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్తే. వాకాడు తహసీల్దార్ వారికి, మళ్ళీ జిల్లా కలెక్టర్ వారికి, ఇక్కడ ఈ వాల్మేడు గ్రామంలోని సర్వే చేయడానికి బృందాలుగా విడివిడిగా బృందాలు నిర్ణయం జరుగుతున్నాయి. మాకు ఎటువంటి సమాచారం లేకుండా దిగడం వల్ల కొంతమంది ప్రభుత్వ భూములు ప్లస్ సీజేఫ్ ల్యాండ్స్లు, డీకేటీ ల్యాండ్లు ఎవరికి ఎలా రాస్తారో తెలియకుండా, కనీసం తెలియచేయకుండా గ్రామ సభ పెట్టకుండా దిగడం వల్ల మేము ఈరోజు ముందుకొచ్చి సర్వే బృందాన్ని ఆపడానికి ముందుకొచ్చాము. దయచేసి మీరు గ్రామ సభ పెట్టి దీన్ని ప్రజలకు తెలియజేసి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, కొంతమంది చదువుకున్న వాళ్ళకి మాత్రం పోర్టు వస్తుందని తెలుసు, చదువుకున్న వాళ్ళకి మాత్రం తెలియదు కదా. దానికని అందరికీ గ్రామ సభ పెట్టి తెలియజేసి మీరు సర్వే చేసుకొని మీరు పట్టా భూములకి ఎంత ఇస్తున్నారు, ప్రభుత్వ భూమికి ఎలా ఇస్తున్నారు, ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసి మీరు నిర్వహించి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు మాజీ సర్పంచ్ శ్రీకర్. వాల్మేడు 3 పంచాయతీలు సర్వే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి గ్రామ సభ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా, రైతుల నోటిని పిలవకుండా సర్వే జరుగుతూ ఉంది. పోర్టు వస్తుందని ఇంటిమేషన్ ఉంది. పోర్టు ద్వారా ఎవరికి ఉపయోగం?
మేము ఇండస్ట్రియల్కి వ్యతిరేకత కాదు, అందరికీ న్యాయం చేయాలి. గవర్నమెంట్ భూమి ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఉంది, గ్రామం భూమి ఉన్నాయి. అసలు దీని గురించి ఏం మాట్లాడుకునే గ్రామ సభ పెట్టకనే ఎవరు పార్టీలు చేస్తూ ఉన్నారు. దీనికి ఒకరు వచ్చి స్పందించి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు వచ్చి గ్రామ సభ పెట్టి అందరికీ వివరణ ఇచ్చి మేము వ్యతిరేకత కాదు, కంపెనీలకి బ్రహ్మాండంగా పెట్టుకోండి, రైతులకు న్యాయం చేయండి, అన్యాయం చేయబాకండి. అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. దీనికి మేము వెనకాడు. రామారావు గారికి కానీ అందరికీ కానీ తహసీల్ గారికి కానీ అందరికీ గ్రామ సభ పెట్టి మా ఇనుకోళ్ళు మా గ్రామాలకి ఏ న్యాయం చేయి అన్యాయం చేయకుండా గ్రామ సభ పెట్టి మాకు అందరికీ ఇనుకోలు చేసిన తర్వాతనే బంజరు భూములు సర్వే చేయండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు దుగ్గరాజపట్నం పోర్టు తూపులపాలెంలో వస్తుందని చెప్పి ప్రచారంలో ఉంది. దాని విషయమై ఇప్పుడు రెండు రోజుల నుంచి ఇక్కడ సర్వే బృందం వచ్చి సర్వేలు జరుపుతున్నారని చెప్పి తెలిసింది. ఈరోజు మా గ్రామస్తులందరమే తూపులపాలెం, జమీన్ కొత్తపాలెం, పాతేటిపాలెం, పాలమేడు, పామంజి 4-5 గ్రామాల ప్రజలు అందరం కలుసుకొని వచ్చి ఆ సర్వేని ఆపడం జరిగింది. ఎందుకంటే ఏ విషయం గ్రామ ప్రజలకు తెలియడం లేదు. గ్రామ సభ పెట్టి ఏం చేస్తున్నామో, ప్రభుత్వ భూములు ఎవరికి రాసేస్తారో తెలియడం లే. పట్టా భూములు కొంతమంది భూస్వాములకు మాత్రమే ఉన్నాయి. అరాకొర ఏదో ఎకరా అట్ట పేద రైతులు మాత్రమే ఉన్నారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు భూస్వాములకు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములు కూడా వాళ్ళకి రాసేస్తారని చెప్పి మాకు అందరికీ భయం వేస్తుంది. కాబట్టి గ్రామ సభ పెట్టి CJFS ఎంత ఉంది, అసైన్మెంట్ ఎంత ఉంది, ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి, ఎవరెవరు చేసుకుంటున్నారు, అవన్నీ గ్రామ సభ పెట్టి గ్రామస్తుల సమక్షంలో తీర్మానించుకొని తర్వాత సర్వే చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ పరిశ్రమ వస్తే మాకు అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో ఆశతో ఉన్నాము. ముఖ్యంగా గ్రామ సభ పెట్టి ఏదైనా ముందుకు సాగాల్సిందిగా అధికారులకి విన్నవించుకుంటున్నాం. మా చుట్టుపక్కల గ్రామాల్లో 3 పంచాయతీలు ఉన్నాయ్యా. గత 100 సంవత్సరాలుగా మా పితరులు, మా తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములో ఈ రోజుకి సాగు చేసుకునే పరిస్థితి. కానీ 2 కంపెనీలు వచ్చాయి. ఒకటి మాకుంట ఆక్వా ఫార్మ్స్, 2 BJR. వీళ్ళు వచ్చి ఆ రోజు మా పాత తాతలు కానీ మా నాన్నలు కానీ వాళ్ళందరితో మాట్లాడి అరాకొర డబ్బులకి వాటిని కొనేసి తీసుకునేసారు. ఈ రోజుకి ఆ భూముల మీద పోలేకపోతున్నారు. ఎందుకంటే ఆక్వా అనే పేరుతో గుంటలు చేసేసారు. గుంటలు పెట్టిందిలే. మాకు దాని గురించి ఎన్నో విధాల హామీలు ఇచ్చారు. అంబులెన్స్ పెడతామని రకరకాలుగా అట కంపెనీలు మమ్మల్ని మోసం చేసి ఉన్నాయి. దయచేసి మా భూములు దాంట్లో ఉన్నాయి, ఓట్లు మాకు ఇప్పించండి. ప్రభుత్వం వారు దీని మీద చొరవ తీసుకొని మాకు సహాయం చేసి మాకు ప్రతిదీ ఇంటిమేషన్ ఇచ్చి ఈ 3 పంచాయతీలు ఉండే గ్రామస్తులకి వాళ్ళు సహాయం చేస్తారని ఆ భూములు ఇప్పించి మాకు ప్రతి విషయాన్ని మాకు తెలియపరిచి పెద్దలందరూ చెప్పినట్టు మాకు న్యాయం చేస్తారని కోరుతూ, ఈ ప్రభుత్వం మీద మాకు గట్టి నమ్మకం ఉంది, చేస్తారని ఒక ధైర్యం కూడా ఉంది. మాకు వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు, అధికారులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నారు.